ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ఒక చిన్న అమ్మాయి బొమ్మ గీస్తూ ఉంది. ఆ బొమ్మలో ఒక పెద్ద చెట్టు ఉంది, కానీ ఆ చెట్టుకి ఆకులు లేవు, కేవలం కొమ్మలు మాత్రమే ఉన్నాయి. దాన్ని చూసిన ఆమె తండ్రి ప్రేమగా అడిగాడు, చూడు నాన్న బంగారు, చెట్టుని ఇంత ఎండిపోయినట్టుగా ఎందుకు గీసావు? అమ్మాయి చిన్నగా నవ్వుతూ చెప్పింది, నాన్న, ఇది వేసవి కాలంలో ఉండే చెట్టు రూపం. ఇప్పుడు ఎండిపోయినా వసంతం రాగానే మళ్ళీ పచ్చగా మారుతుంది కదా, కొత్తగా చిగురుస్తుంది అని చిరునవ్వుతో సమాధానం చెప్పింది. అప్పుడు ఆ తండ్రి మనసులో ఇలా అనుకున్నాడు, మన జీవితము అలాగే ఉంటుంది. కొన్నిసార్లు ఖాళీగా నిరాశగా అనిపిస్తుంది. కథల పుస్తకంలోని ఒక పేజీ చిరిగిపోయినందని ఇంకా చదవడం ముగిస్తాము, కానీ నెక్స్ట్ పేజీ తిప్పి చూస్తే దాని కథ ఇంకా కొనసాగుతూ ఉంటుంది కదా అన్నట్టు భావించాడు. జీవితంలో మన చుట్టూ ఉన్న ఉదాహరణలు ప్రతిరోజు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తాయి. ఉదాహరణకు సూర్యుడు మరియు చంద్రుని చూడండి. నిన్నటి రోజు ముగిసిపోయిందని అనుకుంటే మరుసటి రోజు మళ్ళీ సూర్యోదయం వస్తుంది, చంద్రుడు అస్తమిస్తాడు, సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు. అలాగే మన గతంలో నిరాశలు ఉన్నప్పటికీ దేవుడు ప్రతిరోజు మనకు కొత్తగా ఆశను ఇస్తాడు. అలాగే చెట్టుని చూడండి. వేసవిలో చెట్టు ఎండిపోయినట్టు కనిపిస్తుంది, కానీ ఆకులు రాలిపోయి ఉంటాయి, కొమ్మలు ఖాళీగా ఉంటాయి. కానీ కాలం మారగానే కొత్త చిగురు వస్తుంది, పువ్వులు వస్తాయి. అలాగే గడియారం చూడండి. ఒక్కోసారి దాని యొక్క బ్యాటరీస్ అయిపోయి గడియారం తిరగడం స్టాప్ అవుతుంది, కానీ కొత్త బ్యాటరీస్ వేసిన తర్వాత మరలా పనిచేయడం జరుగుతుంది. నిన్నటి రోజు ముగిసిపోయిందని, మీ కథ అయిపోయిందని, మరుసటి రోజు దేవుని ప్రణాళిక ఇప్పటికే మొదలైపోయింది. ఎండిన ప్రతి మోడును మరలా చిగురింపజేసే దేవుడు నీ జీవితాన్ని కూడా గతాన్ని తుడిపివేసి నూతన జీవితాన్ని ఇస్తాడు. నీ తప్పులు, నీ పాపాలు, నీ భయాలు, నీ బాధలు ఇవన్నీ చెరిపేసి ఒక కొత్త ఆరంభం ఇస్తాడు. కొత్త ఆశ, కొత్త జీవితం, కొత్త దారిని చూపిస్తాడు. మిత్రమా, నువ్వు అనుకొని ఉండొచ్చు, నా జీవితంలో అన్ని సమస్యలే, ఏది కొత్తగా జరగట్లేదు అని. కానీ దేవుడు నీతో చెబుతున్నాడు, నీ పాత జీవితం ముగిసింది, నా దగ్గర కొత్త ఆరంభం స్థిరంగా ఉంది. 2 కొరింథీయులు 5:17. కాబట్టి ఎవడైనా క్రీస్తులో ఉన్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించిపోయెను, ఇదిగో క్రొత్తవాయెను. అంటే పాత జీవితం ముగిసిపోయింది, ఒక కొత్త జీవనం ప్రారంభమైంది. నువ్వు నూతన సృష్టివి. కాబట్టి నిన్నటి తప్పులు, నిన్నటి నిరాశలు, నిన్నటి బాధలు ఇవన్నీ గతం. ఈరోజు నీకు కొత్త ఉదయం స్టార్ట్ అయింది. కొత్త జీవితం, కొత్త ప్రయాణం కొనసాగించు. దేవునితో ఉంటే నీ కథ ఎప్పటికీ ఆగదు, మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.